రెండోసారి నాతో కలిసి దేవుని స్తుతించండి. స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టాలి. దయచేసి దేవుని స్తుతించండి. పిల్లలందరూ చప్పట్లు కొట్టాలి. అర్హత లేని మనలను దేవుడు ప్రేమించిన వాడు. దేవునికి స్తోత్రం చెప్తూ ఆయనను ఆరాధించండి. అందరూ చప్పట్లు కొట్టండి. స్తోత్రం. మనసారా స్తుతించండి. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా వెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. చెప్పండి మాట. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. అవునయ్యా. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. మన దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. మన దేవుడు ఆయనను హెచ్చించేవాడు, మనల్ని ప్రేమించేవాడు, నిన్ను హేళన చేసిన వారు ఆయన నిన్ను ధనవంతులుగా చేసేవాడు. ఎక్కడైతే ఏడుస్తా ఉన్నావో ఆ స్థితిలో నీతో ఆయన సంతోషపరిచేవాడు. మన చప్పట కొడుతూ బిగ్గరగా దేవుని అందరూ స్తోత్రాయ. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నాతో చేరగా, ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నాతో చేరగా, ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడూ కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. అందరూ చెప్పండి. కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నిన్ను పట్టి పీడిస్తా ఉంటే
మరణమని పడక గదికి రమ్మని పిలుస్తున్నప్పుడు దేవా అర్హత లేని నన్ను ప్రేమించావు. యోగ్యత లేని నన్ను నీవు హెచ్చించిన దేవా, నీకు స్తోత్రం అంటున్నాను. దేవుని ఆరాధించండి, ఆయన కృపను పొందండి, పరిశుద్ధాత్మ చేతను దీవింపబడాలి. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానమున దీనమవ్వగా మరణము కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేరే మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాడను. ఈ మాట చెప్తారా? ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాడి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే. మాట చెప్పండి. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే. మాట కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. కృపయే దేవుని కృప లేకుండా, ఆయన దయ లేకుండా నీవు నేను ప్రేమించుకోవట్లేము. నువ్వు కొడుకు పెట్టుబడి చెప్పడం నువ్వు పాట పెట్టుబడి ఆయన ఆలకించి ఆయన ఆయన దీవిస్తాడు. నీ కృపయే చెప్పండి మాట. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే. కృపయే కృపయే నేనే బ్రతికియున్నానంటే. బిగ్గరగా చెప్పండి మాట. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే. మరొకసారి కృపయే కృపయే నేనే బ్రతికియున్నానంటే కృపయే. ఒక్క నిమిషం
అలాగే తలలు వంచి రెండు చేతులు జోడించండి. పవిత్రాత్మ దేవుడు ఇప్పుడు నీలో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి ప్రతి శోధన నీ హృదయమును దేవుడు శుద్ధి చేశాడు. పాప సంకీర్తనము ద్వారా నువ్వు ఏ రీతిగా నీ పాపములను దేవుని చెంత ఒప్పుకొని శుద్ధులుగా వించబడి ఈ రాత్రి దేవుని యొక్క సజీవమైన వాక్యము కొరకు నువ్వు ఎదురు చూస్తావన్నావు. ఈ మాట చెప్పండి. దేవా, అర్హత లేనటువంటి నన్ను ప్రేమించిన వాడా, యోగ్యత లేనటువంటి నన్ను హెచ్చించిన వాడా, నీకు స్తోత్రమయ్యా. నీ కృపయే నన్ను ఈ స్థితిలో ఉంచింది. నీ కృపయే నన్ను నాయన మరణము నుండి నన్ను బ్రతికించింది. నీ కృపయే, కేవలం నీ కృపయే, కేవలం నీ కృపయే, కేవలం నీ కృపయే నన్ను బ్రతికించింది నాయనా. శ్రమలు నన్ను చుట్టుముట్టినప్పుడు, శోధనలు నన్ను చుట్టుముట్టినప్పుడు నీ కృపయే నాకు బలమనిచ్చింది. అత్యల్పమైనటువంటి నా కొరకు నీవు మరణించడానికి సిద్ధమయ్యావా? నీవు కార్చినటువంటి రక్తము చేత నన్ను శుద్ధి చేయగలిగా. నీవు కార్చినటువంటి అమూల్యమైన రక్తము చేత నాలో ఉన్నటువంటి ప్రతి రోగమును కడగండి. కేవలం నీ కృపే, కేవలం నీ కృపే, నీ కృప చేత నన్ను నడిపించండి నాయనా. మీరందరూ దీవించబడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఈ రాత్రి మనందరినీ పట్టిపోతాము. వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా దేవుని స్తుతిస్తున్న నీవు ఒక మాట దేవా, యోగ్యులను ప్రేమించావా నాయనా? హృదయపూర్వకంగా ఏ యోగ్యత లేనటువంటి పాపాత్ముని నాయనా, ఏ యోగ్యత లేనటువంటి పాపాత్ముని యేసయ్యా, నిత్యము పాపంలో ఉన్నటువంటి నా కొరకు నాయనా, పరలోకానికి ఈ భూలోకానికి వచ్చి నన్ను రక్షించడం కొరకు మరణించిన తండ్రి వాక్యాన్ని వినబోతా ఉన్నాను. ఒక నిమిషం అలాగే ఉండండి. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మన శాంతిగా ప్రశాంత